అరెస్ట్ చేసినట్లుగా నేను విన్నానండి ఈరోజు. అవును. 16 చేస్తారు, 29 చేస్తారు, ఎంతమంది అయినా చేస్తారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లేనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆటలు ఆడేటటువంటి పరిస్థితి. ఎందుకని ఎలాంటి ఆధారాలు లేవనే మాట ఎందుకు అంటున్నానంటే, అసలు ఈ తిరుమల లడ్డూలో ఈ కెమికల్స్ కల్తీ అనేది కొత్తగా అంశాన్ని తీసుకొచ్చారు. అసలు ముందు వాళ్ళు చెప్పింది ఏంటి, జంతు కొవ్వు కలిసింది అని. ఆ జంతు కొవ్వు కలిసింది, ఆ జంతు కొవ్వు కూడా పంది కొవ్వు అని నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపించేశారు, కల్తీ జరిగింది, ద్రోహం జరిగిపోయింది, అన్యాయం జరిగిందని విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి మెట్లను కూడా గడిగేశాడు ఆయన. వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు తప్ప దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునేటటువంటి ఈ యొక్క కుసంస్కారాన్ని విడనాడండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాత ఏదైతే ప్రజల్లో చులకనైపోతారు కాబట్టి, ప్రజల్లో వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసిన వారిగా నిలబడిపోతారు కాబట్టి, ఏదో కెమికల్స్ కలిసినాయి అని చెప్పేసి కొత్త దాన్ని తీసుకొచ్చి నెయ్యి కల్తీ జరిగింది అనేది ప్రూవ్ చేసుకోవాలని తంటాలు పడతా ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఆ నిర్దేశించినటువంటి పీరియడ్ అయితే ఉందో ఆ పీరియడ్ లో జరిగింది అనడానికి ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ఉంటుందా అండి? సాధ్యమైతే అండి ఆ ప్రోడక్ట్ వచ్చేది కాదు, అది ప్రూవ్ అయ్యేది కాదు. ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ ఈవో గారు ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు. ఎవరి ప్రజలు అమాయకులు కాదు, తెలుసు. ఏమీ లేదు, వైఎస్ఆర్సీపీ పదం చేయడానికి ప్రయత్నాలే తప్ప వీళ్ళేమివ్వండి. కేసుల వల్ల కూటమి ప్రభుత్వమే కొనాలిపోతుంది తప్ప వైఎస్ఆర్సీపీకి వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. అందుట్లో మరొక అంశం నాగబాబు గారికి చెప్పండి. నాగబాబు లక్ష్యం ఎప్పుడైతే నాగబాబు గారు ఏది ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్లుగా ఎప్పుడైతే మంత్రివర్గంలోకి ఆయన సరాసరి నేరుగా తీసుకోవచ్చు, మంత్రివర్గంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి. దివంగత నాయకుడు అయినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నందమూరి హరికృష్ణ గారిని ఆయనకి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ లేదు, ఏమీ లేదు, ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. తీసుకోవాల్సిన సందర్భంలో సమయంలో తీసుకోలేదు కాబట్టి మరి వీళ్ళని అసంతృప్తితో ఉంటారు అనేటటువంటి దానికోసం కేడర్ ని మోసం చేయడం కోసం. ఎందుకంటే ఇక్కడ మంత్రివర్గంలోకి తీసుకోరు అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాగా తెలుసో అన్నదమ్ములు ఇద్దరికి కూడా అంతే బాగా తెలుసు. కేవలం కేడర్ ని సంతృప్తి పరచడం కోసం ఆ లేఖ అనేటటువంటి నాటకం ఆడారు తప్ప భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేఖ రాసి మంత్రివర్గంలోకి తీసుకోవటం అనేది ఉండదు. అది కేవలం పాపం జనసేన నాయకులను మభ్య పెట్టడానికి, జనసేన కేడర్ని చల్లబరచడానికి, వాళ్ళ ఉత్సాహాన్ని చల్లబరచడానికి ముగ్గురు కలిసి ఆడినటువంటి దొంగ నాటకం అది. ఎవరు ముగ్గురు? మీరు రాసి పెట్టుకోండి. ఎవరు ముగ్గురు? నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది జరగదు. ఈ డిబేట్ పరంగా నేను చెప్తున్నాను, అది రాసి పెట్టుకోండి. జరిగితే ఏం చేస్తారు? జరగదు, రాసి పెట్టుకోండి. పక్కాది ఊహాజనితమైన యొద్దు, జరగదు. ఎందుకంటే ఇక్కడ త్యాగరాజులుగా ఉన్నటువంటి వాళ్ళని త్యాగరాజుగానే ఉండనిస్తారండి. ఆయన ముందు ఎంపీ టికెట్ అన్నారు, లేదంటే కూటమిలో ప్రయత్నాల్లో భాగంగా ఏది ఒప్పందాల్లో భాగంగా మీకు ఆ సీట్ లేదన్నారు, ఆగిపోయాడు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అన్నారు, సమీకరణాల్లో భాగంగా మాకు బాకా వదిలినటువంటి ఒక ఛానల్ అధినేతకి ఇచ్చుకోవాలండి, మీకు లేదు అన్నారు, సైలెంట్ అయిపోయారు. మరి మంత్రివర్గంలో కన్నా తీసుకుంటారనేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే తప్ప కేడర్ చల్లారదు.
ఆ కేడర్ని చల్లార్చేటటువంటి పనుల్లో భాగంగా చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి ముగ్గురికి కూడా అతన్ని మంత్రివర్గంలోకి తీసుకోరు అనేటటువంటి విషయం బాగా తెలిసినటువంటి అంశమే. ఇది ఆ కేడర్ని మోసం చేయటమే, అది మాకు సంబంధించినటువంటి అంశం కాదు. కానీ అవి రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించే వాళ్ళు ఎవరికైనా సరే ఇట్టే అర్థమయ్యేటటువంటి అంశం అది. కానీ వైసీపీ కూడా బాగానే రెచ్చగొడుతుంది కదా. జనసేన సంబంధించినటువంటి వాళ్ళని చర్చా వేదికలో కూర్చున్నప్పుడు మీ నాగబాబు గారికి ఇంతవరకు మంత్రి పదవి లేదు, ఇస్తామన్నారు, మీకు అన్ని సీట్లు ఇచ్చారు, మీకు నామినేటెడ్ పదవుల్లో మీకు ఎక్కువగా అవకాశం ఇవ్వలేదు అనేటువంటి బాగానే మాట్లాడుతున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మళ్ళీ మాకు సంబంధం లేని అంశం అయినప్పటికీ అని చెప్తున్నారు మీరు. అట్లా కాదండి. మాకు 40% ఓట్లు వచ్చిన సంగతి ఎక్కడైనా సరే ఏ జనసేన వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా మాట్లాడుతున్నారా? 11 సీట్లు వచ్చిన సంగతే మీరు మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అట్లాగే వాళ్ళ బలహీనమైనటువంటి అంశాలు ఏంటో అవే మేము మాట్లాడతాం. ప్రతిపక్షంగా అది మా బాధ్యత. మా మాకు 11 సీట్లని నంబర్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారా లేదా? ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా జనసేన పార్టీ నాయకుడైనా సరే 40% ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి అనే మాట ఏ రోజైనా ఎక్కడైనా సరే అనడం జరిగిందా? జరగదు. ఇక్కడ అంటే పాజిటివ్ అంశాలు, మాకు సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలని మేము మాట్లాడుకుంటాం తప్ప మాకు సంబంధించిన నెగిటివ్ అంశాలను ప్రజల దృష్టిలోకి తీసుకెళ్తాం మా బాధ్యత, తీసుకెళ్తాం కూడా. అదేవిధంగా కూటమి చాలా బలంగా ఉంది అన్నారు మీరు, ఐక్యంగా ఉంది అన్నారు. ఐక్యం ఎందుకు ఉంటుందంటే ఒక కారణం చెప్తాను నేను, అంటే నేను ఒక నిమిషంలో ముగిస్తాను. ఎందుకుందంటే వైఎస్ఆర్సీపీకి సింగిల్ గా 40% ఓట్లు ఉన్నాయి. కూటమి వారు ముగ్గురు కలిస్తేనే 40%. మిగిలిన 20% ఓట్లు న్యూట్రల్ ఓటర్స్, ఏదో గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నిర్ణయించేటటువంటి ఓటర్స్ ఉంటారు. ఆ ప్రభుత్వాన్ని నిర్ణయించేటటువంటి ఓటర్స్ ఒక 7-8% ఎటు పర్లితే అటు అయిపోతుంది గవర్నమెంట్. కానీ 40% నిశ్చలంగా ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీ సింగిల్ గా వెళితే 32-30లోనే ఆగిపోతుంది. భారతీయ జనతా పార్టీ 1% ఆగిపోతుంది, జనసేన 6% ఆగిపోతుంది. వీళ్ళందరికీ బాగా తెలిసినటువంటి విషయం. అంటే బలం పెరిగింది కదా మళ్ళీ. జగన్ భయంతో 40% ఓట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి